హలో ఫ్రెండ్స్, దిల్ రూబా మారువా మారోరా దరిద్రంగా ఉంది సినిమా. నిజంగా కిరణ్ అబ్బవరం బ్యాక్ టు హిస్ ట్రాక్ అనమాట. అన్న మారవా అన్న, నువ్వు ఎందుకు మారడం మారిండు అనమాట. మధ్యలో ఒక్క అనేటటువంటి ఒక సినిమా అయితే తీసిండు. ఆ సినిమాతో మరి ఇటు కొట్టిండో ఫట్టు కొట్టిండు అనేటటువంటిది మీరే చూసారనమాట. మంచి విజయం అయితే సాధించిండు. ఈ సినిమా బాగోపోతే అది ఇది అన్నట్టు అనమాట. సో అప్పుడు తను కాన్ఫిడెంట్గా మాట్లాడిండు, ఎందుకంటే అందులో కంటెంట్ ఉంది, కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు, నేను ఒప్పుకుంటా అది. కానీ ఈ సినిమాలో కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా మాట్లాడిండు. అసలు ఏముందని అంత కాన్ఫిడెంట్గా మాట్లాడిండు నాకైతే అర్థం కాల. మొట్టమొదటి ప్రొడ్యూసర్ ఏం మాట్లాడిందంటే, దిల్ రూబా ఫైట్స్ నచ్చకపోతే నన్ను అడగండి అనేటటువంటి మాట అయితే చెప్పిండు. కిరణ్ అబ్బవరం అయితే ఈ సినిమాకి మీరు ఎక్స్తో వెళ్ళాలి అనేటటువంటి చెప్పిండు. ఈ సినిమా కూడా భయంకరమైనటువంటి ఎలివేషన్లు అయితే ఇచ్చిండు. సినిమా స్టోరీ లేని ఏంటంటే చాలా సింపుల్ అనమాట, లవ్ స్టోరీ అనమాట. కొన్ని కారణాల వల్ల మన హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, కొన్ని కారణాల వల్ల అయితే విడిపోతారు. విడిపోయిన తర్వాత మళ్ళీ తన లైఫ్లోకి తన ఎక్స్ అయితే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది కాన్సెప్ట్. ఇక్కడ రెండే కాన్సెప్ట్ అనమాట. మొట్టమొదట ఎందుకు విడిపోయారు అంటే ఇది స్పాయిలర్ అనుకోమాకంటే, హీరోకు ట్యాంక్స్ చెప్పడం, సారీ చెప్పడం లాంటి అలవాటు అయితే ఉండవు అనమాట. యాంకర్ మేనేజ్మెంట్లో మన అయితే జీరో అనమాట. సో దానివల్ల ఏదైనా జరిగినా కానీ ట్యాంక్స్ చెప్పడం, సారీ చెప్పడం, సో కొన్ని గొడవలు అయితే మనోడితో అయితే బ్రేకప్ చెప్పొద్దు. మళ్ళీ తిరిగి అయితే తన లైఫ్లోకి వస్తుంది. ఎందుకు వచ్చింది మరి, వాళ్ళిద్దరు కలిసారా లేదా, మరి సెకండ్ హీరోయిన్ ఎందుకు పెట్టారనేటటువంటిది సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే సాగదీయటం అనమాట. అసలు ఎంతలా సాగదీయాల్సిన అవసరం లేదు, ఇదేమి పెద్ద హై కాన్సెప్ట్ కూడా కాదు. కానేటటువంటిది కర్మ సిద్ధాంతం. దాన్ని సాగదీశారు అని అంటే ఓకే, ఒప్పుకుంటాం. లాస్ట్లో మేజర్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఇందులో ఏ విధమైనటువంటి ట్విస్ట్ ఉంటుందో అలా సాగుతూనే ఉంటుంది అనమాట. చాలా చిరాకు వస్తుంది. అండ్ ఫైట్స్ బాగున్నాయి భయ్య, అంటే ఓన్లీ ఫైట్సే బాగున్నాయి అనమాట. దాని ముందు జరిగేటటువంటి ఇదైతే చికాకు పుట్టింది. ఇప్పుడు ఫైట్స్ అంటే ఎలా ఉండాలి, మనకి ఎమోషన్గా కనెక్ట్ అవ్వాలి. హీరో ఎమోషనల్ కావడం కాదు, మనల్ని ఎమోషన్ చేయాలి. కుట్రవాన్ని ఎయిరవాన్ని అనేటటువంటి ఫీలింగ్ మనం కలగడం, అలా ఏం కలగదు. సో ఫైట్స్ ముందు తీసేసి భారీ బడ్జెట్ పెట్టి ఆ తర్వాత కొన్ని సీన్లు ఇరికించేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఫైట్స్ ముందు ఉన్నటువంటి సీన్లు ఆ ఫైట్స్ని చెడగొట్టే అనేటటువంటి ఫీలింగ్ ఇంకా కలిగింది అనమాట. ఇంక ఇంటర్వ్యూల ముందు ఉంది, క్లైమాక్స్ ముందు అయితే నాకైతే చికాకు పుట్టింది. ఇంక కిరణ్ అబ్బవరం అన్న బ్యాక్ టు హీజ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అంత ముందు సినిమాలో ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఆ విధమైనటువంటి వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే తనైతే ఇచ్చిండు. కిరణ్ అబ్బవరం అన్న మొత్తం టైం లైన్లో ట్రావెల్ చేసి వెనక్కి వచ్చేసింది అనమాట. ఒకప్పుడు అలా లత్కోర్ సినిమాలు తీసేవాడు, ఒకప్పుడు అలా వరస్ట్ సినిమాలు తీసేవాడు. ఆ వరస్ట్ సినిమాస్తో పోలిస్తే ఇది ఇంకా వరస్ట్ అని చెప్పి నేనైతే చెప్తాను అనమాట. అండ్ సాంగ్స్ అసలుకే నచ్చలేదు. యూట్యూబ్లో ఏదో సాంగ్ విన్నా, అది పర్లేదు అనిపించింది. ఆ ఉద్దేశంతో థియేటర్కి వెళ్తే కానీ అది కూడా చిరాకు వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ మ్యూజిక్ బీజం అక్కడక్కడ పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా సినిమా స్టార్ట్ అయిన దగ్గర ఎండ్ అయిన దాకా మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్లో అయితే మీకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇంకా సాగదీస్తారు. ఆ కుళ్ళు జోకులు ఏందో, ఆ పనికి మళ్ళీ ఫైట్ లేదో నాకైతే అర్థం కాదనమాట. కిరణ్ అబ్బవరం అన్న మంచి సినిమాది ఏమో. ఇప్పుడు దిల్ రూబా అనేటటువంటి సినిమా నాకు తెలిసి కాకన్నా ముందు సిగ్నేచర్ చేస్తుంటాడు, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మాట ఇచ్చుంటాడు, నేను తీయలేని దాని ఉద్దేశం వల్ల తనైతే తీయడం జరిగింది. అదే కాక తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కడక్కడ డల్గా ఉంటాం నేనైతే చూసా. సో ఆడియన్స్ తన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అనేటటువంటి సినిమా తీసిన తర్వాత భయంకరమైనటువంటి ఫ్యాన్ బేస్ అయితే తనకు వచ్చింది. వీరంత ముందు తన ట్రైలర్ వ్యూస్ చూడండి, ఇప్పుడు ఈ ట్రైలర్ వ్యూస్ చూడండి, 49 మిలియన్ వ్యూస్, అంటే ఆల్మోస్ట్ 50 మిలియన్. టైర్ 2 హీరోకి దగ్గరలో ఉన్నాడు అనమాట. కానీ ఈ టైంలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీస్తే మటుకి నిజంగా మళ్ళీ పోద్ది అనమాట. సాయం చేసినా కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని సరే ఈ సినిమా ఆపేస్తే బాగుండు అనేటటువంటి నా ఫీలింగ్ కలిగింది. అదే అనమాట దిల్ రూబా చూస్తున్నప్పుడు నా మొత్తానికి ఫీలింగ్ చెప్పాలంటే. మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఆ తర్వాత కోర్టు రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి.